నమస్కారం. విహంగం వీక్షణానికి స్వాగతం. సమాచార శ్రావంతిని మీకు అందిస్తున్నది పీవీఎస్ సరోజిని. వివరాల్లోకి వెళ్తే జగనన్న జీవక్రాంతి పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు గల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేకలు, గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు, 15 గొర్రెలు, 14 ఆడవి, ఒక్క మొగది, పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి, ఇలా ఒక్కొక్క యూనిట్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే, గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత, ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో వైఎస్ఆర్ చేయూత జగనన్న జీవనక్రాంతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పాల్గొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 7,59,00,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ మహిళల్ని ఓట్ బ్యాంక్ కింద వాడుతున్నారు, కానీ వాళ్ళెవరూ కూడా మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేయలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలు వాళ్ళ కాలం మీద నిలబడే విధంగా ఈ రోజున వాళ్ళు ప్రయత్నం చేయడం, మరి ఈ 75,000 రూపాయలు రాబోయే 4 సంవత్సరాల్లో అవుతాం. దాని ద్వారా వాళ్ళ వృత్తి, ఏ వృత్తి ఉంటే ఆ వృత్తి, మేకలు పెంచుకోవాలి, మేకలు, గొర్రెలు పెంచుకోవాలి, వాళ్ళు పెట్టుకుని తర్వాత లోన్ కూడా వాళ్ళ కాళ్ళ పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వ్యవసాయపరంగా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది ప్రతి. సో దాని ద్వారా వాళ్ళ కుటుంబ పోషణ కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఎలాంటి ఇబ్బంది. కాబట్టి ఇది ఎంతో ఒక పేదరికం గురించి బాగా ఆలోచన, బాగా తెలిసినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉంటాం, మన అదృష్టం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం నిజంగా పేదలు ఎవరవుతున్నారో, వాళ్ళకి అట్టడుగు వర్గాలు ఎవరవుతున్నారో వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళ నిలబడడానికి ఈ రోజున ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తాం. ఇంకో విశేషం ఏంటంటే
దీంట్లో ఎవరికి కూడా వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా నేరుగా ప్రభుత్వం సో దాని ద్వారా ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఈ మహిళలందరూ కూడా వాళ్ళ కాలం నిలబడి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వైఎస్ఆర్ చేయూత మనకి 18,750 రూపాయలు మహిళలకి 40 సంవత్సరాల దాకా ఎస్సీ మహిళలకు ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈ డబ్బు ప్రొడక్టివ్ యూసేజ్కి వాడాలని ఉద్దేశంతో అటు పాడి పశువులకు కానీ ఇటు గొర్రెల మ్యాప్స్ యూనిట్స్ గ్రౌండ్ చేయాలని ఇప్పుడు అలనా గ్రూప్ తోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ అవ్వడం జరిగింది. సో వారి గ్రూప్ నుంచి కూడా విశాఖపట్నంలో ఒక రీసెర్చ్ ఫామ్ని కూడా పెట్టాలని చెప్పి సూచించారు. సో దీంట్లో మనకి ఇవాళ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్న సందర్భంలో గౌరవ మంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బాధితులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వింత వ్యాధికి సంబంధించి రీసెర్చ్ సంస్థలన్నీ శాంపిల్స్ సేకరించాయని, బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలిసినవే. అక్కడ ఏలూరులో మనం ఇచ్చినటువంటి మనం చేసేటువంటి ఆ చికిత్సతో పాటు ఇంకెవరికైనా ఆ వ్యాధి లక్షణాలు కనపడిన వారిలో కొంతమంది ఈ పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారు, అంటే ఈ బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, ఇటువంటి ఇతర వ్యాధులు అప్పటికే ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం కన్నా వారికి విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వార్డు ఏర్పాటు చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యం అందజేసేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేయటం, అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఏలూరు నుంచి విజయవాడ తీసుకురావటం అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఈ విజయవాడకు సంబంధించి ఇప్పటివరకు 25 మంది పేషెంట్లు ఏలూరు నుంచి రెఫర్ చేయటం జరిగింది. ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసినటువంటి వారిలో ఇప్పటికే ఒక 2 డిశ్చార్జ్ కూడా కావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 23 మందిలో కూడా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ సూపరింటెండెంట్ గారు మా దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ఒకసారి మేము కూడా స్వయంగా పరిశీలన చేసి, అంటే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా డిశ్చార్జ్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి మేము కూడా ఒకసారి స్వయంగా చూసిన తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి ప్రతి పేషెంట్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు, అంటే వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ లక్షణాలతో వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి కొంతమందికి గుండె జబ్బు ఉన్నట్టుగా, కొంతమందికి ఇతర వ్యాధులు ఉన్నట్టుగా కూడా కొంతమందికి ఐడెంటిఫై కావటం జరిగింది. వారికి సంబంధించి కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కూడా వారిని ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము వారికి చెప్పడం జరిగింది. ఒక 4-5 కొంతమంది వారు పూర్తిగా కోలుకుంటం జరిగింది. వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడి వారు ఎలా ఉన్నారో పరీక్షలన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత వివరంగా మేము కూడా వీళ్ళను బట్టి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకోసారి ఆలోచన చేసి డిశ్చార్జ్ చేయమని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా తొరకపాలెంలో గ్రామ సచివాలయానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామ స్థాయి నుంచే పటిష్టమైన నిఘా వ్యవస్థను మహిళా పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు అరండల్పేటలోని గీతా రీజెన్సీ హాస్పిటల్లో మహిళా మార్చ్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా అక్రమ రవాణా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వాసిరెడ్డి పద్మ పాల్గొని మాట్లాడారు. కండిషన్స్ మీద ఆధారపడి ఈ రోజున జరుగుతున్నాయి. ఇందాక ఒక పాస్టర్ గారు చెప్పారు, లవ్ అఫైర్స్, ప్రేమ పేరుతోటి రకరకాల విషయాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్కూల్ ఏజ్ లోనే జరుగుతున్నాయి.
దీని నుంచి బయటపడాలని కొంతమంది పేరెంట్స్ తొందరపడుతున్నారు. పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనేటటువంటి తొందరపడుతున్నారు. రెండు తమ బంధువులకి ఇచ్చేసి చేసేస్తే మళ్ళీ బయట ఎవరిని ప్రేమించకుండా ఉంటారు అనేటటువంటిది ఒక రీజన్. ఇంకా తర్వాత ఒక రకమైనటువంటి ఎకనామిక్ కండిషన్స్ కొన్ని కమ్యూనిటీస్ లో మన స్టేట్ లెవెల్లో ఒకటి అనుకుంటే విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావడానికి తగినటువంటి ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ని ఈ రోజున ఒక సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ సైడ్ మాత్రమే కాకుండా ఇవాళ విలేజ్ సెక్రటేరియట్ అంటేనే ఆ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని కూడా అక్కడ పరిష్కారం కావాల్సినటువంటి ఒక సెక్రటేరియట్ గా దాన్ని రూపొందించారు. కాబట్టి వాళ్ళ మహిళలకు సంబంధించినటువంటి విషయం, అది అమ్మాయిలకు సంబంధించింది కావచ్చు, మైనర్ బాలికలకు సంబంధించింది కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించింది కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే ఆ విలేజ్ లెవెల్లో, ఆ వార్డు లెవెల్లో ఈ రోజున మన దృష్టికి రాగలిగి ఉండాలి, మనం ఒక మాట చెప్పగలిగి ఉండాలి, మనం ఒక పరిస్థితిని మార్చగలిగి ఉండాలి. అది ఇవాళ మనం చూడాల్సినటువంటి విషయం. మనం ఒక ప్రతిజ్ఞగా కానీ ఒక నిర్ణయంగా కానీ తీసుకోవాల్సినటువంటి విషయం. బాల్య వివాహాలు ఏ కండిషన్స్ లో జరుగుతున్నాయి అనేటటువంటి మనం పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి దగ్గర నుంచి కూడా ఆ కండిషన్స్ స్పెసిఫిక్ గా ఏమిటి అనేటటువంటి కూడా చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితులను ఏపీసీఎస్ నీలం సాహ్ని పరామర్శించారు. ఆమె క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయ చైతన్యమే మానవ హక్కులకు ఆధారమని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండల న్యాయ సేవా సంఘం చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు అన్నారు. నౌపడ ఆర్ఎస్దరి సర్వోదయ సాహితీ కళాశాలల ప్రాంగణంలో జరిగిన మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల చైతన్యం పెరుగుతోందని, భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం దృఢమైనదని, రాజ్యాంగ స్ఫూర్తికి నాయకత్వం వహించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2 ప్రపంచ యుద్ధాల్లో మానవ హక్కులు మంట కలిశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, అందు నిమిత్తం న్యాయ వాలంటీర్లుగా పనిచేసేందుకు విద్యావంతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సర్వోదయ సాహితీ ఉపాధ్యాయ శిక్షణా సంస్థల మరియు ప్రణవి డిగ్రీ కళాశాల చైర్మన్ పేడాడ పరమేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కోటబొమ్మలి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పల్లి వాసుదేవరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కోటబొమ్మలి మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డి వెంకట్రావు, జి కసవయ్య, కె మంజులాదేవి, సొసైటీ కార్యదర్శి పి సూర్యనారాయణ, దీర్ఘాసి వెంకట్రావు, వి భోగస్వామి, పి శోభారాణి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కులు ప్రస్తుత సమాజంలో అమలు అయ్యే అంశంపై జరిగిన ఉపన్యాస పోటీల్లో విజేతలకు ప్రకాష్ బాబు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఎడ్ల లీలారాణి, కర్రి యామిని, టి శ్రీదేవి, కోన పావని, గత్తం హైమావతి, ఎండ ఝాన్సీ, బర్రి లావణ్య, చౌదరి చాణక్య బహుమతులు అందుకున్నారు. మనం ఒకటి మర్చిపోతున్నాం, పోటీ తత్వం అనేది మనం మర్చిపోతున్నాం. పోటీ లేకపోతే మనం చాలా నష్టపోతాం. ఎందుకు నష్టపోతామంటే మనిషి అచేతనుడు అయిపోతాడు. చేతనావస్థలో ఉండాలంటే ఇప్పుడు కన్నడ ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మనం ఒకటి మర్చిపోతున్నాం, పోటీ తత్వం అనేది మనం మర్చిపోతున్నాం. పోటీ లేకపోతే మనం చాలా నష్టపోతాం. ఎందుకు నష్టపోతామంటే మనిషి అచేతనుడు అయిపోతాడు. చేతనావస్థలో ఉండాలంటే ఇప్పుడు కన్నడ ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కువెంపు గారు అన్నారు. కువెంపు గారని ఒక రచయిత, ఆయన ఒక స్టాంజా రాశారు, నేను చదివిన. ఏమంటే ಹಾಗುನನ್ನ ಚೇತನ ಎಲ್ಲಿಯೂ ನಿಲ್ಲದಿರು ಮನೆಯಲ್ಲೆಂದು ಎಲ್ಲಿ కట్టదిరు. అంటే చేతన అంటే ఇది హృదయం. ఈ హృదయ స్పందన ఏదైతే ఉందో ఆ చేతనాన్ని, హృదయం అంటే గుండె యొక్క మూమెంట్ తో పోల్చాడు ఆయన. ఈ చేతన అంటే మనం చెప్పాలంటే మన తెలుగులో చేతన అంటే చైతన్యం. ఈ చైతన్యాన్ని కొంతమంది దీపకాంతితో పోల్చారు. ఆయన ఏమంటారంటే ఈ చైతన్యం ఎక్కడ కూడా నిలబెట్టమాకు,
ఏ ఇంట్లో కూర్చోబెట్టమాకు, అక్కడ ఇల్లు కట్టి ఉండమాకు. అంటే ఇల్లు కట్టేసంటే ఈ చైతన్యాన్ని ఆశ ఏమవుతుంది, గుండాగిపోతే మంచి జీవోత్సవం అయిపోతారు, చనిపోతారు, శవం అయిపోతారు. అందుకని ఆ దృష్టిలో ఆయన పెట్టుకొని చెప్పడం జరిగింది. ఏమనంటే ಹಾಗು ನಿನ್ನ ಚೇತನ ఎల్లియూ నిల్లదిరు మనియనెందుకు కట్టదిరు. అంటే మనకు చిన్న చిన్న పదాలుగానే కనపడతాయి, కానీ ఇవన్నీ కూడా జీవిత సారాలు. మనం చెప్పేది ఏంటంటే ఇవాళ మన మానవ హక్కుల గురించి 10వ తారీఖు డిసెంబర్ నడుపుకోవాలి. ఎందుకు నడుపుకోవాలి అంటే మనం చూసినప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి అప్రెషన్, అణిచివేతలు, అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వీటన్నిటికీ మూల కారణం నిరుపేదతనం. 2 విద్య లేకపోవడం, ఆ తర్వాత అవకాశాలు లేకపోవడం, పరిశ్రమలు లేకపోవడం, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం. ఇవన్నీ చూసినప్పుడు అప్పటికే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. కొంతమంది ఫ్రెంచ్ రెవల్యూషన్తో ముందుకున్నారు, కొంతమంది అమెరికా అగ్రరాజ్యంలో బానిసలై బతుకుతున్నారు. ఎవరు రాజ్యం ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. మళ్ళీ 3వ ప్రపంచం వస్తే, యుద్ధం వస్తే ఆనాటికి ప్రపంచంలో మనుషుల యొక్క మనుగడే అంటే మానవ రహిత ప్రపంచం అయిపోతుందని భయంతో ముందుగా ఈ ఐక్యరాజ్య సమితి 30 దేశాలతో బిగినై ఇవాళ 150 దేశాలకి సభ్యత్వ దేశాలు కలిగి ఉన్నటువంటి ప్రపంచ ఆర్గనైజేషన్. దీని గురించి మీరు అందరికీ కూడా తెలుసు. ఆ రోజున నిర్ణయించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ లో 30 ఆర్టికల్స్ పెట్టుకుని మనమే ముఖ్యంగా ఫ్రీడమ్, సేఫ్టీ, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, జస్టిస్, హోప్, పీస్, హ్యుమానిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా అంటే మనం దీన్ని ఎలాబరేట్ చేసినప్పుడు హ్యూమన్ డిగ్నిటీ అంటే ఇందాక మాస్టర్ చెప్పారు, సార్ చెప్తున్నారు, రైట్ టు లైఫ్, బర్త్ రైట్, స్వేచ్ఛాయుతమైనటువంటి గాలి పీల్చడం అనే బర్త్ రైట్. అలాగే మనకి ఇష్టానుసారంగా ఉంటాం, మన ఇష్టానుసారంగా ఉంటే దానికి చిన్న ప్రొవైడెడ్ పెట్టారు. మన దగ్గర చిన్న కర్ర ఉంటే కర్ర పెట్టేటట్లు తిప్పుకోవచ్చు, కానీ అవతలకి తగలనంత వరకు మాత్రమే మనం కర్రను తిప్పాలి. తిప్పితే వద్దంటే ఆ కర్ర పెట్టి కొట్టడానికి కేసు పెడితే మన మీద 324 పెడతారు. నిజంగా నిరూపిస్తే 324 కింద 3 సంవత్సరాలు జైలు, 15,000 రూపాయలు ఫైన్ వేస్తారు. చాలా సింపుల్. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు. సెంట్రల్ విస్టాగా పిలిచే నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. శృంగేరి శారదాపీఠం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. అచ్చు రాజ్యాంగం రూపంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించి మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పారిశ్రామికవేత్త రతన్ టాటా పాల్గొన్నారు. मील के पत्थर की तरह है। भारतीयों द्वारा भारतीयता के विचार से ओतप्रोत भारत के संसद भवन के निर्माण का शुभारंभ हमारी लोकतांत्रिक परंपराओं के सबसे अहम पड़ाव में से एक है। जब 2014 में पहली बार एक सांसद के तौर पर मुझे संसद भवन में आने का अवसर मिला था, तब लोकतंत्र के इस मंदिर में कदम रखने से पहले मैंने सिर झुकाकर, माथा टेककर लोकतंत्र के इस मंदिर को नमन किया था। हमारे वर्तमान संसद भवन ने आजादी के आंदोलन और फिर स्वतंत्र भारत को गढ़ने में अपनी अहम भूमिका निभाई है। संविधान की रचना हुई, हमारे लोकतंत्र की पुनर्स्थापना हुई। बाबा साहब आंबेडकर और अन्य वरिष्ठों ने
सेंट्रल हॉल में गहन मंथन के बाद हमें अपना संविधान स्वतंत्र भारत के हर उतार चढ़ाव, हमारी हर चुनौतियां, हमारे समाधान, हमारी आशाओं आकांक्षाओं, हमारी सफलता का प्रतीक रही है। భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 31,521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 97 లక్షలకు పైగా చేరింది. కొత్తగా కరోనాతో 412 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 141,772కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మానవ హక్కులు పరిరక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 5వ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా 5వ సభ్యులు విశాఖ జిల్లా జీవీఎంసీ వద్ద నిరసనకు దిగారు. అన్యాయం జరిగితే ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని, ప్రస్తుత సమాజంలో ఎక్కడ మానవ హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన విక్టిమ్స్ అందరూ కూడా వెళ్ళి దాని గురించి పోరాటం, మానవ హక్కుల సంఘాలు, అదేవిధంగా ఏంటంటే మహిళా సంఘాలు వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రెషర్ పెట్టి కొంతవరకనే న్యాయం చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికోసం దీని ఆవశ్యకత గురించి చెప్తూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మీకు అంతా తెలుసు, ఈ మధ్యకాలంలో ఏంటంటే ముఖ్యంగా మహిళా హింస పెరిగిపోతూ ఉంది. తర్వాత అదేవిధంగా ఏంటంటే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము, సంవత్సరాల తరబడి ఏ విధమైన సాక్ష్యం లేనప్పటికీ ఇంటలెక్చువల్స్ని, సోషల్ యాక్టివిస్టులని అందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మనకి వరల్డ్ వైడ్ తీసుకున్నా, ఇండియాలో తీసుకున్నా కానీ మనకి కార్మిక హక్కుల ఉల్లంఘన చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళా హక్కుల ఉల్లంఘన, హింస పెరుగుతూ ఉంది. కాస్ట్ బేసిస్ మీద, రిలీజన్ బేసిస్ మీద అన్ని రకాలుగా ఏ రకమైన సాక్ష్యం లేనప్పటికీ పెట్టే సంవత్సరాల తరబడి ఉంచడం మీరందరికీ తెలిసిన విషయం ఇది. మద్రాసుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులు మాతా శిశు మరణాలపై అధ్యయనం చేసేందుకు విజయనగరం జిల్లాలో పర్యటించారు. గ్రామీణ ప్రాంతాలైన గుమ్మ లక్ష్మీపురం మండలంలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలతో పాటుగా పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యలపై అధికారులు ఆరా తీశారు. దీనిపై నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థకు అందజేయనున్నట్లు వివరించారు. వాళ్ళకి చాలా స్కిన్ డిసీజెస్ అండి, చాలా ఎక్కువ. అండ్ డయేరియా అది చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. మనం ఏంటంటే లైక్ క్లీన్గా ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, అది సరిగా చెప్పే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ప్రకాశం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటల ప్రదర్శనలో అగ్రికల్చర్ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పాల్గొని పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. We were visiting some damaged crops affected during the Nivar cyclone and continuous rains. So my purpose of visit to the district also just to get a first-hand information about whatever crop damages the district has reported in the last 10 days back. So దానికి సంబంధించి కొంత అవగాహన తెచ్చుకుందామని చెప్పి విజిట్ చేయడం జరిగింది. So no doubt there is extensive damage, especially to crops like black gram, then cotton in the western parts. Then you have some parts paddy is also there. Alage kottaga sow chesina bengal gram. So various crops damage anamata vastavam. So immediate task before all of us is to see that these farmers who have suffered immensely because of excess rainfall during Kharif. విశాఖలో ఉమెన్ ఇన్ నీడ్ విన్ అనే ఫారంతో మహిళల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఉమెన్ ఇన్ నీడ్ పోస్టర్ను అడిషనల్ డీసీపీ అజితా వెజన్లా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్, ఈస్ట్ ఏసీపీ హర్షిత పాల్గొన్నారు. Initiative called WIN, Women in Need. ఇది విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళ కొత్త ఇనిషియేటివ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జీవీఎంసీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు భరిస్తున్న వేధింపుల్ని కానీ, వాళ్ళు ఎటువంటి మానసిక అవరోధాలని కానీ ఎదుర్కొంటున్నా కానీ ఫ్రీగా వచ్చి మాట్లాడలేరు బయటికి. సో మా పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్స్ లో కూడా మ్యాక్సిమం కాన్ఫిడెన్షియాలిటీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి రావద్దు అని రిక్వెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కాగ్నిజబుల్ నేచర్ కానివి ఏమైనా కంప్లైంట్స్ ఉండి వాళ్ళు ఏమైనా తెలియజేయాలనుకుంటే దానికోసం ఈ విన్ ఫోరం అనేది పెడుతున్నాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ధర్నాకు దిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ, కరోనా కాలంలో నర్సరీ నుంచి ప్రాథమిక తరగతులకు పాఠశాల నిర్వహించకూడదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నా వాటిని ఖాతరు చేయకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు అజిత్, సహాయ కార్యదర్శి రంగప్ప సూరి తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు భాష్యం పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క భాష్యం పాఠశాల ఎమ్మెనూరులోని ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో కోవిడ్ నిబంధనలు అనుసరించకుండా నర్సరీ నుండి 5వ తరగతి వరకు నిబంధనలు, తరగతులు నిర్వహించబడిన నిబంధనలు ఉన్న యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తూ భాష్యం పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. క్లాస్ కి 30 మంది గాను పాఠశాల 25 మంది ప్రభుత్వ నిబంధనలు ఉంటే అత్యధిక మంది పాఠశాల తరగతి గదుల్లో కుక్కించి విద్యార్థులను అధిక ఫీజులు లాగడంలో ఉన్నటువంటి శ్రద్ధ, విద్యార్థుల మీద ఆరోగ్యాల మీద లేని యొక్క పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ నగరంలో భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్న పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో గాజువాక 2 టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి పట్టుబడింది. గాజువాకలో 15 కేజీలు, 2 టౌన్ పిఎస్ పరిధిలో 24 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ డీసీపీ అజితా వెజన్లా తెలిపారు. మొత్తం గంజాయి విలువ 70,000 ఉంటుందని, 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. లిమిట్స్లో. సో వీళ్ళు బెంగళూరు నుండి విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుండి రెంటల్ బైక్స్లో సీలేరు వెళ్ళటం జరిగింది. అక్కడ 15 కేజెస్ ఆఫ్ గాంజా 3 ప్యాకెట్స్లో కొనుక్కొని వాళ్ళ రిటర్న్ వచ్చి తిరుపతికి వెళ్తుండగా ఇంటర్సెప్ట్ చేసి మేము వాళ్ళని నాప్ చేయటం జరిగింది. కూడా లూజ్ గాంజా ఉంది. సో మెయిన్గా యూత్కి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 100 రూపీస్ 500 రూపీస్కి ఏదైతే సేల్ జరుగుతుందో దాని మూలంగా చాలా ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు యూత్. అండ్ దిస్ ఈస్ గెటింగ్ వెరీ డేంజరస్ ఫర్ విశాఖపట్నం సిటీ. సో అందుకని అందరు కూడా సెన్సిబుల్గా ఉండి డ్రగ్స్కి దూరంగా ఉండాలని మేము మనం చేస్తున్నాము. సో సే నో టు డ్రగ్స్. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులు ఖమ్మం జిల్లా మదిరాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విహంగం టీవీ. నిష్ట పరిశీలన, నిజమైన సమాచారం కోసం. నమస్కారం.